మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఓళ్లను మింగిన కొండలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. కొండ చర్యలు విరిగిపడి 123 మంది మృతి, 128 మంది గాయాలు, 98 మంది ఆచూకీ గల్లంతు, బురదలో కూరుకుపోయిన 100 మంది. భారీ వర్షాలకు వైనాడు జిల్లా అతలాకుతలం, ఇళ్ళు వంతెనలు ధ్వంసం. ప్రకృతి ప్రకోపిస్తే వాన చినుకు విలయం సృష్టిస్తే, కొండలు అమాంతం కదిలొస్తే, కట్టుకున్న ఇళ్లను ఉన్న ఫలంగా కబళిస్తే, ఇలాంటి ఊహ మదిలో మెదిలితేనే గుండె జల్లుమంటుంది. అక్కడ మాత్రం రాత్రికి రాత్రి ఇవన్నీ జరిగాయి. అప్పటి వరకు నిశ్చింతగా ఉన్న పశ్చిమ కనుమలు ప్రళయనాదం చేశాయి. చుట్టూ చీకటి కమ్మిన వేళ కొండలు విరిగి పల్లెలపై పడ్డాయి. ఇల్లు వాకిలి చెట్టు పుట్ట అన్న తేడా లేకుండా అన్నింటినీ ఊడ్చుకుంటూ వెళ్ళాయి. 100 ప్రాణాలను మట్టిలో కలిపేశాయి. నిమిషాల వ్యవధిలో ఓళ్లను మరుభూముల్లా మార్చాయి. కేరళ రాష్ట్రం వైనాడులో సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన విధ్వంసం ఇది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గిరిబిడ్డలకు ఆరోగ్యశ్రీ, ఆశ్రమ పాఠశాలలో హాస్టల్లో ఏఎన్ఎం సేవలు, ఆదివాసీ గర్భిణులకు వసతి గృహాల పునరుద్ధరణ, అరక్ కాఫీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు, గిరిజన సంక్షేమంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు, కొండ కోణంలో కష్టాలతో సహవాసం చేస్తున్న గిరిజనులకు మేలు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో మృగ్యమైన సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం చర్యలు తీసుకున్నారు. మంగళవారం మంత్రి గుమ్మిడి సంజయరాయన్తో కలిసి సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ గిరిజన పాఠశాలల్లో ఏఎన్ఎం సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 543 గిరిజన పాఠశాలలు, ప్రీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో ఏఎన్ఎం సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న ఏఎన్ఎంను డిప్యుటేషన్ పైన ఆయా ప్రాంతాల్లో నియమించేందుకు చంద్రబాబు పచ్చజెండా ఊపారు. త్వరలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో దాదాపుగా 1.25 లక్షల మంది గిరిజన విద్యార్థులకు మేలు చేకూరబోతుంది. 2014-19 మధ్య అమలై ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం నిలిపివేసిన ఆదివాసీ గర్భిణీ వసతి గృహాలను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు కనిపించకూడదని, ఎన్ని అవసరమైతే అన్ని చోట్ల ఫీడర్ అంబులెన్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 1.3 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గవర్నర్ ఆమోదించాక ఆర్డినెన్స్. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 4 నెలలకు 1.3 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి ఆర్డినెన్స్ జారీ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం ఆన్లైన్లో తీర్మానాన్ని ఆమోదించింది. దీన్ని గవర్నర్కి పంపి ఆమోదం పొందాక ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఆ తర్వాత శాసనసభ సమావేశాల్లో ఆమోదం పొందుతారు. శాసనసభకు 2024 మేలో ఎన్నికలు రావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చింది. అప్పట్లో వైకాపా ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టి తొలి 4 నెలలకు ఆమోదం పొందింది. ఏప్రిల్, మే, జూన్, జూలైలకు 1,08,052.33 కోట్లకు వైకాపా ప్రభుత్వం ఓటాన్ అకౌంట్కి ఆమోదం పొందింది. కొత్త ప్రభుత్వం ఏర్పడక పూర్తి స్థాయి బడ్జెట్ శాసనసభకు సమర్పించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి లెక్క తేలనందువలన ఈ పని చేస్తున్నారు. ఇది ఏంటంటే చాలా పచ్చి దారుణమైనటువంటి మోసం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఏ ప్రభుత్వం అయినా, ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చింది. అంతకుముందు ఓటాన్ అకౌంట్ బడ్జెటే కదా పెట్టేది కిరణ్ కుమార్ రెడ్డి. వెంటనే బడ్జెట్ పెట్టారే. 2019-24లో జగన్మోహన్ రెడ్డి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాదు, మెయిన్ బడ్జెటే పెట్టాడే అధికారంలోకి వచ్చాక. ఇక్కడ మెయిన్ ఎందుకు జరుగుతోంది అంటే సంక్షేమ పథకాలకు సంబంధించి సూపర్ 6 అమలు అన్నటువంటి దానికి బడ్జెట్లో ఇప్పుడు చూపించకపోతే కనుక ప్రాబ్లం వస్తుంది. ఇది కాబట్టి చూపించాలి అంటే ఇప్పుడు ఆ విధమైనటువంటి ఫండింగ్కి లేదు. ఆ విషయాన్ని చర్చకు రానియకుండా ఉండటం కోసం ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు కాబట్టి ఏం చేయలేకపోతున్నామని చెప్పడం. చదువుకున్నటువంటి వాళ్ళకి వాస్తవాలు తెలుసు, చదువు రానటువంటి వాళ్ళకి ఫీలింగ్ కల్పించేటటువంటి ఒక ఎత్తుగడ. కాబట్టి ఏం జరుగుతుంది అన్నటువంటిది ఇక కాన్సెప్ట్ ఏమీ లేదు. లేకపోతే దేశానికి మనుహారం అంటూ ఒలింపిక్స్లో మను బాకర్ ఖాతాలో 2వ పథకం, సర్బ్జోత్తో కలిసి షూటింగ్లో కాంస్యం పథకం. సిడ్నీలో 65 మంది పోటీ పడితే తెలుగుతేజం మల్లేశ్వరి సాధించిన ఒకే ఒక్క పథకానికి మదానందపడ్డ రోజులు ఇంకా కళ్ళ ముందు మొదలుతూనే ఉన్నాయి. రియోలో 100 మందికి పైగా బరిలో నిలిస్తే మన సింధుతో పాటు సాక్షి మాలిక్ సాధించిన 2 పథకాలకే అమ్మయ్య అనుకున్న రోజులు మర్చిపోలేం. కానీ నేడు ప్యారిస్లో ఓ అమ్మాయి 3 రోజుల వ్యవధిలో 2 ఒలింపిక్ పథకాలతో అద్భుతం చేసింది. 100 ఏళ్లు దాటిన ఒలింపిక్స్ చరిత్రలో ఒకే క్రీడలో 2 సార్లు పోడియంపై నిలిచిన తొలి భారత అథ్లెట్గా అనితర సాధ్యమైన ఘనతను అందుకుంది. భారత క్రీడా చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న ఆ గటికురాలే మను బాకర్. 3 రోజుల కిందట వ్యక్తిగత ఈవెంట్లో కాంస్యంతో భారత్ ఖాతా తెరిచిన మను ఇప్పుడు జట్టు విభాగంలో సర్బ్జోత్తో కలిసి మరో కంచు పథకాన్ని సాధించి భారత అభిమానుల ఆనందాన్ని రెండింతలు చేసింది. ఇప్పటిదాకా హాకీ కాకుండా ఒలింపిక్స్లో 1కి మించి పథకాలు గెలిచిన భారత క్రీడాకారులు ఇద్దరే. రెగ్యులర్ సుశీల్ కుమార్ 2008లో కాంస్యం, 2012లో రజతం. షట్లర్ పివి సింధు 2016లో రజతం, 2021లో కాంస్యం. చెరో 2 పథకాలు సాధించారు. మను ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన తొలి భారత అథ్లెట్గా రికార్డు సృష్టించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే త్వరలో కానిస్టేబుల్ నియామకాలు,
వైకాపా హయాంలో అర్ధాంతరంగా ఆగిపోయిన నియామక ప్రక్రియ పునరుద్ధరణకు న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్ ఖరారుకి అవకాశం. వైకాపా హయాంలో ప్రకటనలకు పరిమితమై ఆరంభంలోనే అర్ధంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను సాధ్యమైన త్వరగా చేపట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాలు గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నదని వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు, పోలీసు నియామక మండలి చైర్మన్ పిహెచ్డి రామకృష్ణ పలుమార్లు ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఖచ్చితంగా జగన్ చేతకాని పనిని చంద్రబాబు చేస్తున్నట్టే. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఆ రోజున తను అధికారంలోకి రాగానే రిక్రూట్ చేస్తానన్నారు, 6,500,000 చొప్పున ఏడాదికి అన్నారు, అది చేయలేదు. అలాగే చివరి ఏడాది దాకా సాగదీస్తాను వచ్చారు. లాస్ట్ ఇయర్ అనుకుంటా 6,500,000కి నోటిఫికేషన్ అని చెప్పి మళ్ళీ అది కూడా ఆగిపోయినటువంటిది. ఓవరాల్గా ఇప్పుడు తొలి ఏడాదిలోనే చేస్తూ ఉండటం అన్నటువంటిది చంద్రబాబు గారిని అభినందించారు. ఇకపోతే ఇద్దరు అమ్మలున్న అనాథ అయ్యావమ్మ, విధిరాత తండ్రులకు దూరం చేసింది, పేదరికం కన్న తల్లి పేగుబంధాన్ని తెంచింది, పెంచిన తల్లి ప్రేమను మసకబార్చింది, చిన్న శిశుగృహకి చేర్చిందంటూ తెలంగాణలోని మహబూబ్ నగర్కి చెందిన లింగం రేణుక దంపతులకు రోజు కూలీ జీవనాధారం. వారికి 2 కుమార్తెలు. ఆ మూడోసారి గర్భం దాల్చి 4 నెలలకే భర్త లింగం అనారోగ్యంతో మృతి చెందారు. ఊబిలో కురుకుపోతున్న మనిషిపై రాళ్లు పడినట్టుగా తయారైంది ఆమె పరిస్థితి. బంధువుల సాయంతో ఎలాగోలా జీవించసాగింది. 11 నెలల కిందట ఆమెకు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 12 ఆడబిడ్డ జన్మించింది. 3 పిల్లల్ని ఎలా పెంచాలో అర్థమవక అల్లాడింది. అప్పుడే హన్మాడ మండలం కొత్తపేటకు చెందిన చెన్నయ్యమ్మ దంపతులు అదే ఆసుపత్రిలో బంధువులు కలిసేందుకు వచ్చారు. రేణుక పరిస్థితి తెలుసుకున్న ఆ దంపతులు హృదయం ద్రవించింది. సంతానం లేని తమకు దేవుడే కూతుర్ని ప్రసాదించాడు అన్నట్టు బుద్ధులోకి బిడ్డను హక్కును చేర్చుకున్నారు. జెస్సికా అని పేరు పెట్టుకున్నారు. మేస్త్రి పనిచేసే చెన్నయ్య ప్రతి నెల కూతురు పుట్టిన తేదీన కేక్ కోసి పండగలా చేసేవారు. కూతురు ఆనందమే తన ఆనందంగా మలుచుకున్న చెన్నయ్య 4 నెలల క్రితం గుండెపోటుతో మరణించడంతో అసలు సమస్య వచ్చింది. అక్కడి నుంచి ఆ తర్వాత గిరిజన సహకార ఆ తర్వాత అమ్మాయి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు రోడ్డును పడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే టీడీఆర్ బాండ్ల జారీలో 2,000 కోట్ల కమిషన్. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన బాండ్ల విలువ 10,000 కోట్లు. నేతల ధనదాహానికి మున్సిపల్ అధికారుల సహకారం. సిఐడి దర్యాప్తునికి ఎన్డీఏ సర్కార్ యోచన. రాష్ట్రంలో వైకాపా 5 ఏళ్ల పాలనలో 10,000 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేశారని ప్రాథమిక అంచనా. తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ నగరాలతో పాటు తణుకు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా భారీగా బాండ్లు ఇచ్చేశారు. ఈ కుంభకోణంలో గత సర్కార్లోని కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు 2,000 కోట్ల వరకు కమిషన్ల రూపాయన జేబులు వేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వం అడ్డగోలుగా 1:4 నిష్పత్తులు ఇచ్చిన టీడీఆర్ బాండ్లపై ఎన్డీఏ ప్రభుత్వం ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది. పురపాలక శాఖపై త్వరలో సమీక్ష సందర్భంగా ఈ కుంభకోణంపై సిఐడితో దర్యాప్తు చేయించడంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పవన్ కళ్యాణ్కి హైకోర్టులో ఊరట. వైకాపా ప్రభుత్వం పెట్టిన పరువు నష్టం కేసులో తదుపరి చర్యలన్నీ నిలుపుదల. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి హైకోర్టులో ఊరట లభించింది. వారాహి యాత్ర సందర్భంగా ఏలూరులో వాలంటీర్లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని పరువు నష్టం కింద శిక్షించాలంటూ వైకాపా ప్రభుత్వం గుంటూరు కోర్టులో దాఖలు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేసింది. ఫిర్యాదుదారు ఎంఎస్ సిరాజుద్దీన్పైకి నోటీసులు ఇచ్చింది. విచారణను 4 వారాలు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడే ఒక తప్పుడు ప్రచారం ఏంటంటే అది వైసీపీ ప్రభుత్వం పెట్టిందన్నది కాదు, ఒక వాలంటీర్ పెట్టినటువంటి కేసు. దాన్ని వైసీపీ ప్రభుత్వం పెట్టింది అన్నటువంటి కోణంగా చేసుకొచ్చారు. ఓవరాల్గా అయితే దాని మీద స్టే వచ్చింది. ఇప్పుడు జగన్ పిటిషన్ విచారణపై కౌంటర్ వేయండి. శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలంటూ వైకాపా శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్ దాఖలు చేసిన వ్యాజ్యం విచారణపై కౌంటర్ దాఖలు చేయాలని శాసన వ్యవహారాల న్యాయశాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ప్రతిపక్ష నేత హోదా కోసం స్పీకర్ విజ్ఞప్తి చేసినట్టు జగన్ తరపు సీనియర్ న్యాయవాది చెప్తున్నందుకు దీనిపై వివరాలు సమర్పించాలంటూ అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. వ్యాజ్యం విచారణార్హతకు లోబడి ఈ ఉత్తర్వులు ఉంటాయని పేర్కొంది. మరోవైపు వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసన వ్యవహారాల మంత్రి పయ్యావుల కేసుకు నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తమ తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి మను చరిత్రను లిఖించింది అన్నటువంటి హైలైట్ చేశారు. ముంచెత్తిన మృత్యువుని కూడా హైలైట్ చేశారు. ఆరోగ్యశ్రీ ఆపేస్తాం, 15లోగా పెండింగ్ బిల్లులు చెల్లించుకుంటే సేవలు నిలిపేస్తాం. ప్రభుత్వానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ లేక 1,600 కోట్లకు పైగా బకాయిలు ఆసుపత్రికి చెల్లించుకున్న పెండింగ్లో పేదల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటమంటూ ఎన్టీఆర్ వైద్య సేవ పెండింగ్ బిల్లులను ఆగస్టు 15వ తేదీలకు చెల్లించుకుంటే వైద్య సేవలు నిలిపేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశ స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య సేవ ట్రస్ట్ సీఈఓకు మంగళవారం లేఖ రాసింది. తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో వైద్య సేవలు నిలిపేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని పేర్కొంది. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ బిల్లులను చెల్లించడంతో పాటు పథకం ఆర్థిక నిర్వహణపై దృష్టి పెట్టాలని కోరింది. పెండింగ్ బిల్లుల అంశాన్ని వైద్య శాఖ మంత్రి దృష్టికి తెచ్చినప్పటికీ తమకు ఎలాంటి హామీ లభించలేదని తెలిపింది. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లులు రాకపోవడంతో రోగులకు చికిత్సలు అందని పరిస్థితి నెలకొందని కేంద్ర ప్రభుత్వ పథకంతో
పేదలు సరిపెట్టుకోవాలని స్వయంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసింది. తద్వారా 25 లక్షల వరకు ఉచిత వైద్యానికి భరోసానిచ్చిన ఆరోగ్యశ్రీకి పొగబెట్టి 5 లక్షల వరకే పరిమితమైన కేంద్ర పథకం దయాదాక్షిణ్యాలకు ప్రజల ఆరోగ్యాన్ని వదిలేసినట్టు స్పష్టమైంది. గతంలోనూ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేలా సీఎం చంద్రబాబు వ్యవహరించిన విషయం తెలిసింది. 2014-19 మధ్య ప్రొసీజర్లు పెంచకుండా అరకొర సేవలతో పేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు అంటూ ఓ పెద్ద కథనాన్ని రాసుకొచ్చింది. ఇక్కడే అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఈ 1600 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఎవరిది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో పెండింగ్ అయినటువంటి బిల్లులు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ 2 నెలల నుంచి బిల్లులు కట్టలేదు. అంటే వైసీపీ హయాంలో దాదాపు 1200 కోట్ల దాకా ఉంటుంది. ఈ 2 నెలల్లో ఇంకో 400 కోట్ల రూపాయలు పెండింగ్ పడి ఉంటాయి. కానీ అదంతా తెలుగుదేశం మీదకి తోసేసేటటువంటి డ్రామా సాక్షి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతోంది. అదే ఇక్కడ అతిపెద్ద నాటకం. లేకపోతే ఏసీ భారం, జనరల్ ఘోరం, అధిక రాబడే ధ్యేయం, సామాన్యులు గోడు పట్టణ రైల్వే శాఖ వందే భారత్ రైలు ఏసీ కోచ్లకే ప్రాధాన్యత, స్లీపర్ జనరల్ కోచ్లను పట్టించుకొని పోయినాం, స్లీపర్ కోచ్లో రిజర్వేషన్ దొరకడం గగనం, జనరల్ కోచ్లో నిలబడేందుకు చోటు ఉండదు, సీట్ల కంటే 2 ప్రయాణికులతో కిటకిట, ఏసీ కోచ్ల ఉత్పత్తి 3 పెరుగుదల, స్లీపర్ జనరల్ కోచ్ల ఉత్పత్తిలో 50% కోత, రైల్వే శాఖ తీరుపై సర్వత్రా ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ పేరుతో. లేకపోతే కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి, గిరిజన పథకాలకు నిధులు సాధించే ప్రణాళికలతో గిరిజన సంక్షేమ శాఖపై సమీక్షల అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం, ఫీడర్ అంబులెన్సులు తిరిగి ప్రవేశపెట్టాలి, గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలి, వచ్చే నెలలో అంతర్జాతీయ గిరిజన దినోత్సవాన్ని ఘనంగా జరపాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పుట్టా పాపం సీమకు శాపం అంటూ నిన్న ఏదైతే ఈనాడు రాసుకొచ్చింది, హంద్రీనేవా నీళ్లు రిలీజ్ కాకుండా అడ్డుపడుతున్నారు, ఎందుకంటే అక్కడ ఈ హైవే వేస్తున్నటువంటి సందర్భంలో కాలువను పూర్తి చేశారు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అని చెప్పి ఈనాడు రాసుకొస్తే అది అసలు తెలుగుదేశం కాంట్రాక్టర్ అంటూ టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నిర్వాహకంతో ఇదంతా జరిగిందంటూ ఇవాళ వీళ్ళు రాసుకొచ్చారు. కృష్ణమ్మ కరుణిస్తున్న కరువుసీమకి అందరి నీళ్లు, పుట్టా సంస్థ కర్నూలు గుంటూరు హైవే నిర్మాణ పనులు, గార్గేపురం బ్రాహ్మణ్ కొట్కూరు మధ్య వంతెన కోసం హంద్రీనేవా కాలువను పూడ్చివేసిన పుట్టా సంస్థ, పైపులు అమర్చకుండా రోడ్డు వేయడంతో నీటి విడుదలకు ఆటంకం, జలాశయాలు చెరువులకు నీరు నింపే ఏకైక మార్గం బంద్, సీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు అందని దుస్థితి, పల్లెల్లో 30 లక్షల మందికి తాగునీటికి ఇక్కట్లో కాంట్రాక్ట్ సంస్థ అధికార పార్టీ ఎమ్మెల్యేది కావడంతో రైతుల ఎక్కట్లో పట్టించుకునే అధికారులు ప్రభుత్వం. ఇందులో కూడా పచ్చి బూత్ ఏంటంటే అది ఇప్పుడు వేసింది కాదు కదా, ఆ రోడ్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వేసింది కదా, అప్పుడు నిద్రపోయిందా? ఇప్పుడు వాళ్ళు రాశారు కాబట్టి మనం బురద వేద్దాం వాళ్ళ మీదకే అన్నటువంటి. ఖచ్చితంగా అది సుధాకర్ అయి ఉండొచ్చును, మరి అప్పుడు మనం నిద్రపోయామా? సాధారణ ప్రజలకు ఇబ్బంది అవుతుంది అన్నటువంటిది మనకి తెలియలేదా? కాబట్టి ఇక్కడ ఎవరికి వాళ్ళు తప్పు ఎదురోళ్ళ మీదకి తోసేసి అసలు వాస్తవాన్ని పక్కన పెట్టేస్తున్నారు. లేకపోతే వైఎస్ జగన్ హయాంలో మెడిసిన్కి మహర్దశ, 2019-24 మధ్య కొత్తగా అందుబాటులోకి 1585 మెడికల్ సీట్లు అంటూ ఏదైతే ఇక్కడ సీట్లు పెరిగినటువంటి వార్తను రాస్తూ నిన్న ప్రశ్నోత్తరాల సమయంలో జేపీ నడ్డా లోక్సభలో చెప్పింది ఏంటంటే, చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయినాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ సీట్లు 4900 మాత్రం ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా లోక్సభలో తెలిపారు. ఆ తర్వాత 5 ఏళ్లలో వైఎస్ జగన్ హయాంలో 1585 సీట్లు పెరిగి 6485కి చేరినట్టు వెల్లడించారు. దేశంలోనే అత్యధిక మెడికల్ సీట్లు గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది. ప్రభుత్వ లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజీ లేని జిల్లాల్లో కొత్త కళాశాలకు మంజూరు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. 3 దశల్లో దేశవ్యాప్తంగా 157 కాలేజీలు మంజూరు చేసినట్టు మంత్రి తెలిపారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే పోలవరం తొలి దశ సవరించిన అంచనా వ్యయం 30,437 కోట్లు, డయాఫ్రమ్ వాల్ ఇతర మరమ్మతులకి 2,620 కోట్లు లోక్సభలో తేల్చి చెప్పిన హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్. కేంద్రం నిర్మించాల్సిన పోలవరం 2016లో చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు 2013-14 ధరలతోనే పూర్తి చేస్తానంటే కేంద్రంతో ఒప్పందం. దీంతో నిధుల సంక్షోభంలో కూరుకుపోయిన ప్రాజెక్టు తాజా ధరల ప్రకారం నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించిన వైఎస్ జగన్ నిధుల సమస్య లేకుండా చేసి ప్రాజెక్టు పూర్తికి మార్గం సుగమం అన్నట్టు వార్తను రాసుకొచ్చారు. ఇందులో ఒకటి నిజం, ఒకటి ప్రచారం. ఒకటి 30,437 కోట్లకి జగన్ వచ్చిన తర్వాతనే మార్పిచ్చుకొచ్చాడు అన్నది కరెక్ట్. అయితే ఇందులో కేంద్రం నిర్మించాల్సిన పోలవరం 2016లో చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు అంటే మరి వీళ్ళు ఏం చేశారు? 2019 తర్వాత వచ్చినప్పుడు మాకు అక్కర్లేదు మీరు గట్టేయండి అని చెప్పాలిగా, ఎందుకు చేయలేదు? మళ్ళీ రేట్లు అయ్యని ఎందుకు మార్చుకున్నారు? కాబట్టి ప్రతి వార్తలో కూడా వక్రీకరణలతో లేదా మనకు అనుకూలంగా చేసుకునేటటువంటి ప్రయత్నాలు ఈ 2 పార్టీల యొక్క అనుకూల పత్రికలు చేస్తున్నటువంటి అంశం. పోతే ఆంధ్రజ్యోతి అద్వితీయ మను అన్నటువంటి వార్తను రాశారు. అట్లాగే మృత్యు విలయం వార్తను కూడా హైలైట్ చేశారు. ఎనీవేర్ భూముల చోర్ అంటూ ఇంకొక ఐటమ్ని హైలైట్ చేశారు.
అటు చుక్కల భూములు ఇటు జనవాస్తులు వారికి తెలియకుండానే అడ్డగోలుగా కొట్టేసిన వైసీపీ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ముసుగులో భారీ భూదందా. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఒక ప్రాంతంలోని ఆస్తిని మరో ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించిన విధానం. కానీ ప్రజల చేతుల్లో భూములకు వైసీపీ పెద్దలు ఆ పార్టీ స్థానిక నాయకులు తమ పేర్ల మీదకు బదలాయించుకునేందుకు ఈ విధానాన్ని యథేచ్ఛగా వాడేశారు. నిషేధ జాబితాలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ భూములనే గత ప్రభుత్వ పెద్దలు లాగేసుకున్నారని అనుకున్నారు. కానీ జనం భూములు, ఆస్తులు సైతం ఎనీవేర్ ముసుగులో కొలగొట్టారని ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. దీంతో జనం ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై దండెత్తుతున్నారు. నాడు 8 నెలల్లోనే 2 లక్షల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్. ఇవన్నీ జనం భూములే. చంద్రబాబు హయాంలో ఎనీవేర్ ఏర్పాటు, ఒక చోట భూమికి మరో చోట రిజిస్ట్రేషన్కి వీలు. అభ్యంతరాల వెల్లడికి నాడు 48 గంటల సమయం, ఆ టైం గంటకు తగ్గించి ఎనీవేర్కు జగన్ తూట్లు. వేల ఎకరాలను యథేచ్ఛగా దోచేసిన వైసీపీ పెద్దలు ప్రభుత్వం మారగానే ఒక్కొక్క భాగవతం బయటికి. విశాఖ, విజయవాడ, తూర్పుగోదావరి నుంచి పుంకానుగా జనం నుంచి ఫిర్యాదు. మాజీ సీఎస్ జవహర్ రెడ్డిపై విచారణకు డిమాండ్. అక్రమాలు సరిదిద్దకపోతే అరాచక వాతావరణమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సెబ్తో కుమ్మేశారు అంటూ ఇసుక మద్యంలో భారీ దోపిడీకి నాడు పక్కా స్కెచ్. యథేచ్ఛగా రాష్ట్రంలో ప్రవేశించిన ఎన్డీపీఎల్ గ్రామస్థాయికి చేరిపోయిన గంజాయి వినియోగం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరొక వైపున కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం. హైదరాబాద్లో ఘోరం. నిందితుడు ఆ బస్సు అదనపు డ్రైవరే. పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు. 2 డ్రైవర్ల అరెస్ట్. బస్సు సీజ్. ఢిల్లీలో నిర్భయ గంటను తలపించేలా హైదరాబాద్లో దారుణం జరిగింది. కదులుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మహిళపై వాహన డ్రైవర్లో కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓయూ ఇన్స్పెక్టర్ రాజేంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం హరికృష్ణ ట్రావెల్స్కి చెందిన బస్సు 35 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుండి హైదరాబాద్ మీదుగా ప్రకాశం జిల్లా పామూరుకు బయలుదేరింది. బస్సులో 2 డ్రైవర్లు సిద్ధయ్య, కృష్ణ ఉన్నారు. నిర్మల్ నుంచి వాహనాన్ని సిద్ధయ్య నడిపాడు. అక్కడే 9 ఏళ్ల కూతురుతో కలిసి 27 ఏళ్ల మహిళ బస్సు ఎక్కింది. అప్పుడే ఆమెపై అదనపు డ్రైవర్ కృష్ణకార్ నేసాడు. ఆమె తనకు మాత్రమే టికెట్ తీసుకోవడం, కూతురు తీసుకోపోవడాన్ని గమనించి మాటల్లో పెట్టాడు. మధ్య సీట్లలో కాకుండా బస్సు చివరి సీట్లోకి వెళ్ళి కూర్చుంటే పాపను పట్టుకోబెట్టడానికి ఇబ్బంది ఉండదంటూ సలహా ఇచ్చాడు. అతను చెప్పినట్టే పాపతో కలిసి ఆమె చివరి సీట్లోకి వెళ్ళి పడుకుంది. అర్ధరాత్రి 12:30 గంటలకు బస్సు హైదరాబాద్ సమీపంలోకి చేరుకుంది. బస్సులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో అదనపు డ్రైవర్ కృష్ణ వెనక సీట్లోకి వెళ్ళాడు. అక్కడ బాలికతో కలిసి నిద్రిస్తున్న మహిళపై అత్యాచారానికి యత్నించాడు. నిద్రలోంచి లేచిన ఆమె షాక్లోంచి తేరుకునేలోపు నోట్లో బెడ్షీట్ గుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఏమీ ఎరగనట్టు బస్సు నడుపుతున్న సిద్ధయ్య వద్దకు వచ్చి పక్క సీట్లో కూర్చున్నాడు. కొద్దిసేపటికి దిగ్భ్రాంతి నుంచి తేరుకున్న బాధితురాలు తన పట్ల జరిగిన ఘోరాన్ని చెప్పుకుని వారి సాయంతో డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అప్రమత్తమైన పోలీసులు ఆ బస్సును చేసి తార్నాక మెట్రో స్టేషన్ వద్ద పట్టుకున్నారు. అప్పటికే నిందితుడు కృష్ణ మెట్టుగూడ చౌరస్తాలో బస్సులో నుంచి దూకి పారిపోయాడని ప్రయాణికులు చెప్పారు. బస్సు నడుపుతున్న సిద్ధయ్యను అదుపులో తీసుకుని బస్సును సీజ్ చేశారు. ఘటన మీద కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కృష్ణను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం అతని మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే లోకేష్ ప్రజా దర్బార్కి పోటెత్తిన ప్రజలు 20వ రోజు భారీగా ఇచ్చేసిన అర్జీదారులు. గత ప్రభుత్వ హయాంలో సమస్యల పరిష్కారంగా కష్టాలు కన్నీళ్లతో కాలం వెళ్లదీసిన బాధితులకు మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ భరోసా ఇస్తోంది. ప్రజల విన్నపాలపై తక్షణమే స్పందిస్తున్న ఆయన అప్పటికప్పుడు పలు సమస్యలను పరిష్కరిస్తున్నారు. దీంతో జనం కొండంత ఆశతో ప్రజా దర్బార్కి తరలిస్తున్నారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో మంగళవారం 20వ రోజు కూడా ప్రజా దర్బార్కి పోటెత్తారు. వారందరి నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. పలువురు దివ్యాంగుల వద్దకు తానే వెళ్లి ఆప్యాయంగా పలకరించి చేతిలో చేవేసి మాట్లాడారు. అర్జీలు తీసుకుని వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో బుధవారం నుంచి ఆగస్టు 5 వరకు ప్రజా దర్బార్ నిర్వహించడం లేదని లోకేష్ కార్యాలయం ప్రకటించింది. తదుపరి ఎప్పుడు నిర్వహించేది ఒకరోజు ముందుగానే తెలియజేస్తామని వెల్లడించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జగన్ సాక్షిగా వైసీపీ మోకల హల్చల్. గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ మోకలు పోలీసులపై తిరగబడ్డారు. బెంగళూరు నుంచి ఇండిగో విమానంలో మంగళవారం మాజీ సీఎం జగన్ సతీ సమేతంగా వచ్చారు. ఆయన బయటకు వస్తుండగా వైసీపీ శ్రేణులు ఎరైవల్ వద్దకు తోసుకొచ్చారు. జగన్కు భద్రతా విధులు నిర్వహిస్తున్న గన్నవరం ఎస్ఐ శివప్రసాద్తో పాటు కానిస్టేబుల్ను తోసేశారు. ఎస్ఐపై తిరగబడిన వ్యక్తిని అదుపులో తీసుకునేందుకు ప్రయత్నించగా కాన్వాయ్లో పారిపోయారు. కేసు నమోదు చేసేందుకు అతను ఆచూకీ కోసం చూస్తున్నట్టు ఎస్ఐ శివప్రసాద్ చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.